హైదరాబాద్లోని గాంధీ భవన్లో కాంగ్రెస్ నేతలు సంబరాలు చేసుకున్నారు. బీసీ కులగణన విజయవంతంగా పూర్తి చేసి రేపు అసెంబ్లీలో ప్రవేశపెడుతున్న సందర్భంగా ఓబీసీ సెల్ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఓబీసీ సెల్ చైర్మన్ నూతి శ్రీకాంత్, రియాజ్ తదితరులు పాల్గొన్నారు. నిజానికి కులగణన చేయాలన్న డిమాండ్ దేశవ్యాప్తంగా బీసీల నుంచి ఎప్పటి నుంచో వినిపిస్తోంది. తాము అధికారంలోకి వస్తే బీసీ కులగణన చేపడతామని కాంగ్రెస్ పార్టీ 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. లోక్సభ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ఇదే నినాదంతో పోటీ చేసింది. తాము హామీ ఇచ్చినట్లుగానే తెలంగాణలో ఇటీవల కులగణనని చేపట్టింది. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు పెంచాలంటూ బీసీలు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. దీనికోసం కులగణన చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఎన్నో ఆందోళనలు కూడా చేశారు. దీంతో ఈ నినాదమే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రధాన ప్రచారాస్త్రంగా మారింది. అలాగే 2024 లోక్సభ ఎన్నికల్లో కూడా ఈ నినాదాన్నే ఎత్తుకుంది. కేంద్రంలో తాము గనక అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా కులగణన చేపడతామని ఎన్నికల హామీ ఇచ్చింది. కానీ కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి రాలేదు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో పంచాయతీ ఎన్నికలకు ముందే కులగణన చేపట్టాలనే డిమాండ్ పెరిగింది. దీంతోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ ఇటీవల కులగణన పూర్తి చేసింది. తాజాగా ఆ నివేదికని కేబినెట్ సబ్ కమిటీ వెల్లడించగా ఈ వివరాల నివేదికని కులగణన ప్లానింగ్ మిషన్ అధికారులు అందించారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం కులగణన చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. గతంలో ఇచ్చిన హామీ నెరవేర్చడానికి డిసెంబర్లో కులగణన చేపట్టారు. 10 రోజుల పాటు ఈ సర్వే చేసి ఆ తర్వాత 10 రోజులు ఆన్లైన్లో నమోదు చేశారు. ఈ నివేదికని మంత్రివర్గ ఉపసంఘానికి ఇవ్వగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కులగణన వివరాలని వెల్లడించారు. తెలంగాణ 96.9% కులగణన పూర్తయిందని చెప్పిన ఉత్తమ్ కుమార్ రెడ్డి 3.1% మంది సర్వేలో పాల్గొనలేదని వివరించారు. కులగణన సర్వే దేశ భవిష్యత్తుకి ఓ దిక్సూచని అభిప్రాయపడిన ఆయన సామాజిక న్యాయం కోసమే తాము ఈ సర్వే చేసినట్లు వెల్లడించారు. ఫిబ్రవరి 4 నిర్వహించే అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో ఈ నివేదికపై తామంతా చర్చించి స్థానిక సంస్థల రిజర్వేషన్లు ప్రకటిస్తామని తెలిపారు. తెలంగాణలో కులగణన సర్వే చేసిన జనాభా మొత్తం 3,54,77,554 మంది. మొత్తం 1,12,15,134 కుటుంబాలు. కులగణన ప్రకారం ఎస్సీల జనాభా 61,84,319. అంటే రాష్ట్రంలో 17.43%. అలాగే ఎస్టీల జనాభా 37,05,929. అంటే రాష్ట్ర జనాభాలో 10.45% ఉంది. ఇక అత్యధికంగా బీసీల జనాభా 1,64,09,179. అంటే రాష్ట్రంలో 46.25% ఉంది.
ముస్లింల జనాభా 44,57,012 మంది, అంటే రాష్ట్రంలో 12.56% ఉంది. కాగా ఓసీల జనాభా 44,21,115, అంటే రాష్ట్ర జనాభాలో 13.31% ఉంది. మొత్తం ఓసీ జనాభా 15.79%గా ఉన్నట్లు కులగణన సర్వే తేల్చింది.